with the scale, correct is the name. Excuse But me. I will straight. I'm sorry. I just want. Can you tell me where it is? Again. You do one thing. But Hey! when I'm calling Hey! to come there. Hey, my bag! My bag! Stop! My bag! Stop! Hey, stop! శివ, ఇందులో 2 లక్షలున్నాయి. ఇది డబ్బు మాత్రమే కాదు, మనందరి జీవితం కూడా. You rascal! I just killed you! You go with wrong orders for me! No, I will hang you for me! పోయి వేణుగోపాల్, ఏంటి ఇక్కడ గొడవ? ఏమైంది? ఏం లేదు, కూలీ కేసులో పోరాడి జామీన్ ఇప్పించాను. అయితే దానికెందుకు నేను కొడుతున్నాడు? జామీన్ ఇవ్వాల్సిన డబ్బు నా అసిస్టెంట్ రాజేష్ ఉన్నాడు కదా, వాడు ఇవ్వకుండా తీసుకెళ్లిపోయాడు. వీడిని మళ్ళీ లోపల తోశారు. ఆ కోపంలో నన్ను కొడుతున్నాడు. వాడి డ్యూటీ వాడు చేస్తున్నాడులేండి. అమ్మా, అయ్యో, వాడు పెద్ద హంతకుడు కదయ్యా. ఏం చేయమంటారు? హంతకులు దోపిడీదారుల మధ్య ఇరుక్కుని చిక్కి సయ్యమైపోవడమే నా బతుకైపోయింది. మరైతే తర్వాత హీరింగ్ వచ్చేలోగా వాడు డబ్బు తిరిగి ఇచ్చేయచ్చు కదా. అలాగైతే ఒక 10,000 పౌండ్స్ ఇవ్వు. నా దగ్గర అంత డబ్బు ఎక్కడదయ్యా? అయితే మరి ఎందుకు అడ్వైస్ ఇస్తున్నావు? ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు. మాటలు కూడా మూసుకుని వెళ్ళు. You rascal! I'm not leave you! I'm going to kill వాడిని you! చంపకుండా వదిలిపెట్ట. వేణుగోపాల్. Yes. అయ్యో, అడగడదా పిలుస్తుంటే అడగలుగుతావేంట్రా? ఏం సార్ ఎందుకు టెన్షన్ అవుతారు? వస్తున్నాను ఆన్ ది వే. సైలెంట్ రా, పరిగెత్తుకురా. ఏంటి సార్? ఎరా ఎక్కడికి పిలిస్తే అక్కడికి సార్, వెళ్తావు. మీరు ఆ పక్క నుంచి పిలిచినట్టుగా అనిపించింది సార్. అది సరే, ఆ తెల్లని నిన్ను ఎందుకు చంపుతాను అంటున్నాడు? వాడొకటి సార్, ఇన్నోసెంట్ బాయ్. నేనున్నంత వరకు నేను చంపనే ఉన్నా. అవును సార్, మీరు ఉన్నంత వరకు నన్ను ఏ వ్యధా కూడా చంపలేదు. ఎందుకంటే నేనే నిన్ను చంపుతాను. ఏం సార్ అంటున్నారు? ఎరా బ్యాంక్ లాగర్కి తీసుకురా అని డబ్బు ఇచ్చి ఎన్ని రోజులైంది? 5 రోజులైంది. పోరా, అది మాకు తెలుసు. పోరా. రైట్, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. ఈ రోజు సాయంత్రానికల్లా బ్యాంక్ లాగర్కి నా చేతికి రావాలి, లేదా కారు డిక్కీలో నీ బాడీ వస్తుంది. సార్ ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. సారీ, డబ్బు లేకుండా నేనేమి చేయలేదు. డబ్బు పోయింది సార్. నీకు 1 నెల టైం ఇస్తున్నాను. ఆలోగా డబ్బు కట్టావంటే డెఫినెట్ గా ఉద్యోగం ఇస్తాను. గెటింగ్ లేట్ ఫర్ మీ. సార్ సార్, లండన్ లో నాకు ఎవరూ తెలియదు సార్. నేను అలాగే ఉండేవాడిని, కానీ ఇప్పుడు ఈ లండన్కే నేను తెలుసు. ట్రై చేయి, ఓకే? హే, ఆల్ ద బెస్ట్. అయ్యో, ఎవరైనా కాపాడండి ప్లీజ్. అయ్యో, అమ్మో, అయ్యో. Stop it. Hey. Hey. What's going on? ఏమైంది? సార్, నేను ఒక్కడిని సార్, ఎంతమంది కలిసి కొడుతున్నారు సార్. అమ్మో. వాట్స్ యువర్ ప్రాబ్లం? జాగ్రత్త, పక్కన అయిపోగలను. జాగ్రత్త. తను ఎక్కడ పూసుకెళ్తున్నారు రా, మొదలరా. అమ్మయ్యో. Come on, let's go. Fast, come on. Hurry up. కరెక్ట్ టైంకి వచ్చినాను, కాపాడారు సార్. చాలా థ్యాంక్స్. అదంతా సరే గానీ, అవును వాళ్ళకి నీకు గొడవ ఏంటి? అదెందుకు అడుగుతారులేండి, ఇచ్చిపుచ్చుకోవడాలో చిన్న ప్రాబ్లం. మా లాయర్ ఒకరిని జామీన్లో తేవడానికి డబ్బు ఇచ్చారు. ఆ డబ్బు నేను నొక్కేశాను. ఓహో, ఎందుకు అలా చేసావు? నా అవసరం అలాంటిదండి. దీని పెద్ద విషయంగా తీసుకుని అంతమంది వచ్చారండి నన్ను కొట్టడానికి. ఏమండి అది తప్పు కదా? ఏమండి, లండన్ లో తప్పులు చూస్తే బతకలేమండి. ఏదో టైంకి వచ్చినాను, కాపాడారు. చాలా థ్యాంక్స్. నమస్కారం, వస్తాను. బాయ్ బాయ్. సార్ సార్
సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. ఏంటి సార్ నేను మీ ప్రాణాలు కాపాడాను, నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా? అందుకని నీతో కలిసి నన్ను కాపురం చేయమంటావా? చాలా పావయా. అదంతా వద్దు సార్. చూడండి నేను లండన్ కి ఉద్యోగం కోసం వచ్చాను, నా బ్యాగ్ పోగొట్టుకున్నాను. కష్టమే, అందుకు నన్ను ఏం చేయమంటావు? సార్ ఉండడానికి ఒక చిన్న ఇల్లు, 10 సెట్ డ్రెస్సులు, మంచి భోజనం, ఒక చిన్న ఉద్యోగం. లిస్ట్ ఇంతేనా లేక ఇంకా సాగుద్దా? ప్రస్తుతానికి ఇంతే సార్, కొంచెం హెల్ప్ చేయండి. ఓయ్, నేనే ఫుడ్కి లాటరీ కొడుతున్నాను, నా మెడకు నువ్వు డోలా? చాలా మరింత రిచ్ గా కోట్ వేసుకున్నారు. ఇదిగో లండన్ లో ముస్టోడైనా ధనవంతుడైనా చలికి కోటే వేసుకుంటాడు. అదంతా నాకు తెలియదు. నేను మీ ప్రాణాలు కాపాడాను. ప్రస్తుతానికి నాకు లండన్ లో మీరు మాత్రమే తెలుసు. నాకు చిన్న హెల్ప్ కూడా చేయకపోతే ఎలా సార్? నీ పరిస్థితి చెప్పేసావు, నాకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. నీకు ఏ పని ఇచ్చినా చేస్తావు కదా? ఏ పని ఇచ్చినా చేస్తాను సార్. భోజనం చేసావా? ఇప్పుడు భోజనం చేసి డ్రెస్ మార్చుకుని ఓ చోటుకి వెళ్దాం. ఎక్కడికి? మన కోసం ఒక ఆయన ఉన్నాడయ్యా. అన్నా సార్ ఎక్కడున్నారు? ఓ పని మీద వచ్చాను. ఎవరిని నా గాడిద అంటున్నావు? రాస్కల్. ఎంత ధైర్యం నీకు? చంపేస్తాను. నన్ను చూసి గాడిద అంటున్నాడు వీడు. విని ఎవరన్నా తమ్ముడిని కొడుతుంది? వీడే సార్ గాడిద అంటున్నాడు సార్. ఎరా గాలం వేసి అన్న చేపలు పడుతున్నాడు అన్నాను. కొట్టారంటున్నావా? కొట్టారన్నా. అర్థమైందిలే. ఏమయ్యా వాడికి నట్టి వాడిని కొడతావేంటి? ఇతనెవరు? పని చేయడానికి ఎక్స్ట్రాగా ఒకరు కావాలని చెప్పారు కదా, అందుకే తీసుకొచ్చాను. మన పనికి పనికొస్తాడా? బాస్ నా ముందే 10-15 మంది దుమ్ము ర్యాక్ కొట్టాడు. అలాగా? వాట్స్ యువర్ నేమ్? శివ. మిస్టర్ శివ, మై నేమ్ ఇస్ భాస్కర్, బట్ అందరూ షార్ట్ కట్ లో నన్ను బాస్ అని పిలుస్తారు. వీడు నా బ్రదర్ నటరాజ కృష్ణమూర్తి, బట్ షార్ట్ కట్ లో అందరూ నట్టి కృష్ణ అని పిలుస్తారు. బ్రేక్ఫాస్ట్ రెడీ. తనే నా పిఏ, సెక్రటరీ, ఫ్రెండ్, ఫిలాసఫర్ ఎక్సెట్రా అన్ని తనే. ఐశ్వర్య. షార్ట్ కట్ లో. నో ఆవిడ నా పర్సనల్. సారీ. మొదట మ్యాటర్ పోతాం. పనిలో చాలా హుషారుగా ఉండాలి. మనం 5గురు ఈ పనికి వెళ్తున్నాం. ఓకే, రేపు సరిగ్గా 1 గంటకు మన పని స్టార్ట్ అవుతుంది. ముఖ్యమైన విషయం, పని టైంలో ఒకటి ఇంకొకటి పేరు పెట్టి పిలవకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పని పూర్తవగానే ఇమీడియట్ గా వెళ్ళిపోవాలి. మనం ఏం పని చేయాలో నీకు అర్థమైంది కదా? అంతా అర్థమైంది, కానీ పని అంటున్నారే అదే అర్థం కాలేదు. నథింగ్. మనం ఇప్పుడు దోపిడీ చేయడానికి వెళ్తున్నాం. ఏంటి? దోపిడీ చేయబోతున్నాం. అది నా వల్ల కాదు. ముందు ఏం చెప్పావయ్యా? ఏ పని అయినా సరే చేస్తానని చెప్పావు కదా, ఇప్పుడు కుదరదంటే ఏమిటర్థం? బ్యాంక్ దోచుకోవడం కూడా ఒక పని, అది తప్పు. ఏంటి తప్పు అంటున్నావు? ఇదిగో ఈ లోకంలో సగం మంది ఆ పనే చేస్తున్నారు, ఆ విషయం తెలుసుకో. ఇలా చూడు, వేరే ఏదైనా మంచి పని ఉంటే చెప్పు. ఎందుకంటే మంచి పనా? ఇదిగో మీ అమ్మగారికి ఆపరేషన్, మీ అక్క జీవితం, మీ చెల్లెలికి పెళ్లి, నీ తమ్ముడి చదువు, ఒకే దెబ్బకి 4 బెట్లో ఆలోచించుకో. ఏదేమైనా నీకు ఇష్టం లేదంటే వదిలే. ఇది ఆల్రెడీ మేము వేసుకున్న ప్లాన్. ఓ షేర్ మిగిలింది అనుకుంటాను, వస్తాను. రాజేష్, మన వాటా ఎంతో తెలుసా? 1 మిలియన్ పౌండ్లు, అంటే 8 కోట్లు. ఆ డబ్బు గనక వచ్చిందనుకో, అందమైన అమ్మాయిలు, రకరకాల కార్లు, పెద్ద బంగ్లాలో ఉండే ఇల్లు, ఈ లండనే మనకి సొంతం.